పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, అలాగే డీసీఎం అయిన తర్వాత కులాలలో అదే క్యాస్ట్ వేరియేషన్ కులాలలో కొద్దిగా వేరియేషన్ పెరిగిందనమాట అండి. నీది ఈ కులం, నాది ఈ కులం అనేది వేరియేషన్ పెరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్లోను కూడా, పిఠాపురం నియోజకవర్గంలోను కూడా. అంతకుముందైతే అలా ఏమీ లేదు. అంతకుముందైతే అలాంటి వేరియేషన్స్ అయితే ఏమీ లేవు. నాకు తెలిసి పిఠాపురంలో అయితే కలిసిమెలిసే ఉండేవారు అందరూ కూడా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేరియేషన్ పెరిగిందండి. చూస్తూ ఉంటే నా అవగాహన ప్రకారం మరి ఎందుకో నాకైతే అర్థం కాల. ఆయన చూస్తే ఏమంటున్నాడంటే, నేను ఒకే కులానికి పరిమితం కాను, కాపులకే పరిమితం కాను, నాకు అందరూ కావాలని ఆయన స్వచ్ఛతంగా అంటున్నాడు. కానీ వేరియేషన్ అయితే అలాగే ఉంది. వేరియేషన్ అయితే అలాగే ఉంది. కానీ నాకు అన్ని కులాలు కూడా నేను సమానంగానే చూస్తాను అనే మాట అయితే అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. వేరియేషన్ చూస్తే అలాగే ఉంది. అది ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లా. చాలా చాలా ఇన్సిడెంట్స్ అండి. మనం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన తర్వాత, డీసీఎం అయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో చూస్తే చాలా ఇన్సిడెంట్స్ మనం స్కూల్స్లోను, విలేజెస్లోను కూడా మనం చూసాం. స్కూల్స్లోనూ చూస్తున్నాం, విలేజెస్లోనూ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వీడియోస్ ద్వారాగా మనం చూస్తున్నాం. దానికి కారణం ఎవరు? క్యాస్ట్ వేరియేషన్ తేవడానికి కారణం ఎవరు? అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలో ఉన్నారు. ఇంత చిన్న విషయాన్ని మీరు సరిదిద్దలేరా సార్? దయచేసి ఇలాంటి వేరియేషన్ చేయకూడదు సార్. మీ పార్టీకి నష్టమే, మీ కూటమి పార్టీకి కూడా నష్టమే. మీ నియోజకవర్గ